నమస్కారం అండి, మీ పేరు? అన్న వెంకటేశ్వర రెడ్డి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకండి, రీజన్స్ ఏంటి? టీడీపీ అంటే చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి పనులు జరుగుతాయి. పోతే యువతకి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు రావడానికి కానీ వేరే సదుపాయాలు కానీ మెరుగుపడితేనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఓటేద్దామని అనుకున్నాం. ఈ గవర్నమెంట్లో కూడా చాలా జాబ్స్ ఇచ్చామని చెప్పారు, సచివాలయాలు ఇంకా వాలంటీర్స్ని పెట్టామని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం? వాలంటీర్లు పెట్టారు కానీ వాలంటీర్లు వాళ్ళ పని కోసం వాళ్ళు పెట్టుకున్నారు కానీ 5,000 రూపాయల డబ్బులు గవర్నమెంట్ కాకుండా జనం మీద చేసి వాళ్ళకి 5,000 ఇవ్వటమే కానీ వాళ్ళ పనులు చేయించుకోవడానికి వాలంటీర్లు పెట్టుకున్నారు. కానీ వాలంటీర్ల వల్ల రాష్ట్రానికి నష్టమే కానీ లాభం లేదు. ప్రస్తుత వినుకొండ పట్టణంలో ఏ సమస్యలు ఉన్నాయంటారు? వినుకొండ పట్టణంలో ఫస్ట్ తాగునీటి సమస్య ఉంది, రెండోది సైడ్ కాలువలు ఉన్నాయి, ఇకపోతే మూడోది ఈ లేబర్ అనేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ వస్తువులు పెరిగి వాళ్ళు కొనలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాస్త ధరలు తగ్గితే వాళ్ళు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అయితే ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే ఈ సమస్యలన్నీ తీరుస్తుందని అనుకుంటున్నారు? ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఒక విజన్, ఆయన ముందు చూపు గల మనిషి చంద్రబాబు నాయుడు. ఆయన వస్తే ఈ ధరలు తగ్గడం కానీ, పోతే రెండోది ఏదైనా కంపెనీలు రావటం కానీ, పారిశ్రామికలు రావటం కానీ. ఈ 5 ఏళ్లలో వినుకొండ పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయంటారు సార్? పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులు ఏమి లేవు. కాకపోతే పోయిన ప్రభుత్వం లాస్ట్లో డబ్బులు ఈ వినుకొండకు వచ్చినాయి కాబట్టి ఆ కోటి రావడంలో పనులు చేయలేకపోయారు ఆ ప్రభుత్వంలో. ఆ తర్వాత ఆ డబ్బుతో ఈ కాలువలు కట్టడం కానీ ఇవన్నీ ఆ డబ్బుతో చేశారు. కానీ జగన్ ₹1 వినుకొండకి అభివృద్ధి పనికి ₹1 కూడా ఇవ్వలే. ఇవన్నీ పోయిన గవర్నమెంట్లో శాంక్షన్ అయిన డబ్బులు పెట్టి ఇక్కడ చేసిన పనులు. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ గురించి మీ అభిప్రాయం? శివశక్తి ఫౌండేషన్ చాలా గొప్పది, కానీ వాళ్ళు చేసే సేవలు ఇంకొకరు చేయలేరు. ఎక్కడ ఏ మనిషి పోయినా ఎక్కడ పోయినా మేము బ్రతకలేమయ్యా, మాకు ఇట్లుంది అట్లుందంటే వాడిని పేదవాడిని ఆదుకునే యొక్క శివశక్తి ఫౌండేషన్ ద్వారా వేల మందికి కంటి చూపులు ఇచ్చినారు, వేల మందికి అన్నదానం చేసినారు, వేల మందికి డబ్బులు ఇచ్చినారు. శివశక్తి ఫౌండేషన్ చాలా గొప్పది, చాలా మంచిది. వినుకొండ పట్టణంలో 2 నాయకులు ఉన్నారు కదా, బొల్లా బ్రహ్మనాయుడు గారు, జీవి ఆంజనేయులు గారు. వారిద్దరి మీద మీ అభిప్రాయం? ఆంజనేయులు గారు ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఆయన మీద ఒక చెడు కానీ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆయన పని చేసుకుంటూ మనిషికి మేలు చేయాలనేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. ఆయన దగ్గరికి పోతే ఆయన శాతం వరకు పనిచేసి పెడతాడు, మంచి మనిషి అనిపించుకున్నాడు. కానీ బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత ఏదో ఈ ఒక్కసారి చూడండి అని ఆ జగన్ వీళ్ళందరూ చెబుతుంటే ఈ ఒక్క అవకాశం ఇద్దామని చెప్పి జనం అట్లా చేసినారు. బ్రహ్మనాయుడు గెలిచిండు, కానీ సొంతంగా ఆయన బ్రహ్మనాయుడు మీద ఓటేసినోడు ఎవరు లేరు, జగన్ మీద గెలిచినోడే. కానీ వచ్చిన తర్వాత రౌడీజము దౌర్జన్యం ఎక్కువైంది. ఆయనకి తేడా ఏంది, ఆయనేమో రౌడీజం దౌర్జన్యం చేయడు, ఈయనేమో రౌడీజం దౌర్జన్యం చేసి లేని మాట ఉన్నమాట నేను గొప్ప చేశాను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికి తేడాది. వినుకొండలో తాగునీటి సమస్య పరిష్కరించామని చెప్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? పోయిన ప్రభుత్వం తాగునీటి సమస్యకి 150 కోట్లు ఇచ్చారు, 159 కోట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే లాస్ట్లో వచ్చినాయి డబ్బులు. ఆ డబ్బులు రావడంలో ప్రభుత్వానికి కోడ్ వచ్చింది, ప్రభుత్వం మారిపోయింది. ఆ డబ్బులు పెట్టి ఆ చెరువు వినుకొండకి ఆ సింగర్ చెరువు అనేది కొంత చెట్లు పీకేసి ఏదో 1 ఎకరం బాగు చేశారు. 150 కోట్లలో కనీసం 60 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఇంకా 60 కోట్లకి లెక్క కూడా చెప్పడంలే. ఆయన చేసిన అభివృద్ధి ఆయన సొంతంగా జగన్ గారు పంపించారు, మా మినిస్టర్ గారు పంపించారని ఒక మాట లేదు. ఆ డబ్బులు పెట్టే పనులు అభివృద్ధి చేస్తున్నారు, కానీ ప్రభుత్వం తరఫున ఒక ₹1 కూడా రాలే. ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ పట్టణంకి ఏం చేశారంటారు? చేసింది నాకేం అవ్వలేదమ్మా, మరి ఎక్కడేం చేశారు కానీ అంత చేసింది నాకు మటుకు
ఆయన ఈ పని చేశాడని. కాకపోతే ఈ రోడ్లు ఇవి పోసాడు ఆ డబ్బులు పెట్టి. ఆ చెరువు కాడ కొంత కంప చెట్లు బొమ్మ చెట్లు పీకి అది ఒకటి చేశాడు. పోతేనేమో ఇక్కడేదో శ్మశానం బాగు చేస్తానని, ఆ శ్మశానం దేనికో ఇస్తానని చెప్పి అక్కడ మట్టి తోలి దీనికి ఇక్కడ మట్టికి ఆ మట్టికి ఈ మట్టికి డబ్బులు వసూలు చేసుకొని దాంట్లో లక్షలు సంపాదించుకున్నాడు. కానీ ప్రభుత్వానికి ఎన్నుకొండకి చేసింది ఏమి లేదు.